హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే దేశమంతా కూడా అంటే భారతదేశం అంతా కూడా పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం రాబోతుంది. మరి ఏం జరుగుద్ది, ప్రాణాలంతా కూడా అరిచేతిలో పట్టుకొని మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మన దేశానికి సపోర్ట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించడం జరుగుతుంది. అయితే ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా రాజకీయం చెయ్యాలి అనిపించిన రాజకీయ పార్టీ కానీ రాజకీయ నాయకులు ఉన్న పార్టీ ఏదైనా ఉందనంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ ముఖ్యంగా ఉగ్రవాదులు అందరూ కూడా ఇస్లాం మతాన్ని అనుసరిస్తున్నారు, ఇటువైపు ముస్లింల్లో కూడా చాలామంది ఉగ్రవాదులు ఉన్నారు అని చెప్పారు. అంతే తప్పితే పూర్తిగా కూడా ఉగ్రవాదులే ముస్లింలే ఉగ్రవాదుల కింద మారి దేశాన్ని నాశనం చేస్తున్నారని చెప్పి చెప్పలేదు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, కొద్దిమంది మాత్రమే ఈ ముస్లిం మతానికి చెందిన కొద్దిమంది మాత్రమే ఉగ్రవాదులుగా మారి ముఖ్యంగా దేశానికి హాని చేసే విధంగా ఎలా తలపడుతున్నారు, ముఖ్యంగా మన దేశంలో స్లీపర్ సెల్స్ లాగా చాలామంది కూడా పనిచేస్తున్నారని చెప్పారు. చాలా కొద్ది మంది మాత్రమే అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ దాన్ని కొన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫేవర్గా పనిచేసే మీడియా ఛానల్సే కానీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కానీ ఇటు తెలంగాణకి సంబంధించిన కొన్ని ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫేవర్గా పనిచేసిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ముస్లింలందరినీ కూడా ఉగ్రవాదులతో పోల్చాడు, అంటే అందరు ముస్లింలు కూడా ఉగ్రవాదులే అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడని చెప్పి మీడియా అంతా కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దేశం అంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంటే పవన్ కళ్యాణ్ మీద తప్పుడు రాజకీయం చేయడానికి తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలంతా కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చేస్తుంది. పైగా మాజీ మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్కి ఏమీ తెలియదు, ఆయన నిలకడలేని వ్యక్తి, అందుకే మోడీ గారు ఆయనకి చాక్లెట్ ఇచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఏమైనా పొంతనుందండి? పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటి, ఉగ్రవాదుల్లో ఎక్కువ శాతం మంది ఇస్లాం మతాన్ని అనుసరిస్తున్నారు, ఇక్కడ ముస్లింలు కూడా అదే మతాన్ని అనుసరిస్తున్నారు. అలా అని చెప్పి ముస్లింలు ఏమి పూర్తిగా కూడా ఉగ్రవాదులు కాదు, చాలామంది ముస్లిమ్స్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే కాశ్మీర్లో దాడి జరిగితే చాలామంది ముస్లింలు కూడా అక్కడ గాయపడిన వాళ్ళని అక్కడ ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సహాయం చేయడం జరిగింది, అక్కడ రెండు విధాలుగా ఉన్నారు అని చెప్పారు. అంతే తప్పితే పూర్తిగా కూడా ముస్లింలు అందరూ ఉగ్రవాదులు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఎక్కడా చెప్పలేదు. ఆల్రెడీ మీడియా అంతా కూడా ఈ ఫేక్ న్యూస్ ఏదైతే ఉందో అంబటి రాంబాబు ఇలాగ పవన్ కళ్యాణ్ కౌంటర్ చేయడం, మీడియా అంతా కూడా ముస్లింలు అందరూ ఉగ్రవాదులు అనేటట్టు పవన్ కళ్యాణ్ అన్నట్టు మీడియా అంతా ప్రచారం చేస్తున్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ జనసేన పార్టీ తరపు నుంచి ఒరిజినల్ వీడియో ఏదైతే ఉందో అది రిలీజ్ చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో మధ్యలో కట్స్ అనేవి తీసేసి ఎడిటింగ్ చేసి అది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కనీసం సిగ్గు శరం అనేది ఉండాలండి. ఎప్పుడు రాజకీయం చేయాలి, ఎప్పుడు ఏం మాట్లాడాలి, దేని గురించి ఏం మాట్లాడాలనేది తెలియాలండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ ముస్లింలని ఉద్దేశించి మాట్లాడారు. ఏమన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారని చెప్పారు. అంతే తప్పితే పూర్తిగా 100% ఉన్నారని చెప్పాల. మరి అలా అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ముస్లింలకు ఎందుకు మసీదుకి వెళ్తాడు, వాళ్ళకి ఎందుకు విరాళాలు ఇస్తాడు, తన పార్టీలో ముస్లిం నాయకులు ఎంతమంది ఉన్నారు? మొన్న రీసెంట్గా ఇఫ్తార్ విందుకి జనసేన పార్టీ తరపున అఫీషియల్గా ముస్లింలందరికీ కూడా ఇఫ్తార్ విందు పార్టీ తరపున ఇచ్చారండి. వాళ్ళకి విరాళాలు ఇస్తున్నారండి, మసీదులకు విరాళాలు ఇస్తున్నారండి. ఇవేవి కూడా కనిపించవు మీకు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో మధ్యలో కొన్ని ముక్కలు తీసేసి మీకు నచ్చినట్టు ఎడిటింగ్ చేసేసుకొని దాన్ని మీడియా అంతా కూడా ప్రచారం చేస్తున్నారు. నేను ఇప్పటికీ స్టిల్ చెప్తున్నాను, మీకు ఒరిజినల్ ఫుటేజ్ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు అది 100కి 100% అని మీరు చెక్ చేసుకోవాలనుకుంటే జనసేన పార్టీ అఫీషియల్లోకి వెళ్ళి మీరు చూడండి. ఒరిజినల్ వీడియో ఎక్కడుందో చూడండి. అది గంట ఉన్నా, అరగంట ఉన్నా, 10 నిమిషాలు ఉన్నా కానీ ఓపిక్గా చూడండి. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడని తెలుస్తుంది. ఏదో పవన్ కళ్యాణ్ నిన్ననే కొత్తగా పుట్టినట్టు, కొత్తగా మీడియా ముందుకు వచ్చినట్టు, ఆయన మాట్లాడినవన్నీ కూడా తప్పులు అనేటట్టు ఇలా పిచ్చి పిచ్చి రాతలు సోషల్ మీడియాలో ట్రోల్స్, మాజీ మంత్రులు మీడియా ముఖంగా వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేసి ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడేం పిచ్చోళ్ళు కాదండి. ఇక్కడ ఓపెన్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా మీడియా ముందుకు రాలని వ్యక్తి కాదండి. నేను ఓపెన్గా చెప్తున్నాను, గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం 5 సార్లు కూడా మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేదండి. మరి 10 నెలల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మీడియా ముందుకు వచ్చి ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టి ఎన్ని సందర్భాల్లో దేని గురించి మాట్లాడారండి? ఆయనకు తెలియదా ఏం మాట్లాడాలో? ఆయనకి మీరు నీతులు చెప్తున్నారా? మీ టీఆర్పీల కోసం, మీ రేటింగ్ల కోసం, మీ ఛానల్ ప్రమోట్ చేసుకోవడం కోసం, మీ కుళ్ళు రాజకీయాల కోసం, మీ కుతంత్రాల కోసం ఆయన మీద ఇప్పుడు ముస్లింలకున్న పవన్ కళ్యాణ్కి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మీరు తప్పుడు రాతలు రాస్తున్నారు. ఆ తప్పుడు రాతలు చూసి కొంతమంది వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉండేవాళ్ళు, లేదంటే తెలంగాణలో బీఆర్ఎస్కి ఫేవర్గా ఉండేవాళ్ళు, లేదంటే కొంతమంది పవన్ కళ్యాణ్ని అపార్థం చేసుకునే వ్యక్తులు ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెడుతున్నారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టినంత మాత్రాన పవన్ కళ్యాణ్కి ఏం కాదండి.
ఎందుకంటే నిజాలు అనేవి కూడా పూర్తి ఆధారాలు ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఎవరైతే మధ్యలో తప్పుడు ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తారు. మీరు బాగా గమనించండి, పవన్ కళ్యాణ్ వచ్చినప్పటి నుంచి కూడా ముఖ్యంగా చూసుకుంటే సోషల్ మీడియాలో ఎవడైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడో, తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడో, తప్పుడు వార్తలు రాస్తున్నాడో వాళ్ళని వరుసగా అరెస్టులు చేయడం జరుగుతుంది. ఇది కేవలం పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత. ఎందుకనంటే మీడియా అనంటే అమ్ముడు పోతుంది తప్పితే నిజాలని బయట పెట్టడం లేదు. నిజాన్ని పక్కకు గెంటి ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసి అది ప్రజల ముందు గెంటుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే జరుగుతుంది. గతంలో ఎంతో మంది విషయాల్లో కూడా అదే జరిగింది. అందుకే పవన్ కళ్యాణ్ దొరికిన వాళ్ళని దొరికినట్టుగా అరెస్ట్ చేస్తున్నాడు. మొన్న రీసెంట్గా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, సోషల్ మీడియాలో కుక్కల్లాగా అరవద్దు, మీ పని మీరు చూసుకోండి, ఎవరు పడితే వాళ్ళు ఎక్కువగా మాట్లాడొద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ చేసినట్లయితే వెంటనే కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలే మీరు కట్ చేసి ఎడిటింగ్ చేసి మార్పింగులు చేసి మీ ఇష్టానుసారంగా మీరు ట్రోల్ చేసేసి మీరు పవన్ కళ్యాణ్ అలా అనేసాడు ఎలా అనేసాడు ఆయన తెలియదండి. ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, కొన్ని కోట్ల మంది ఆదరించే మనిషి, దేశంలో ప్రముఖమైన వ్యక్తుల్లో రెండో వ్యక్తి అండి. ఎవరి గురించి ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి అది. వైఎస్ఆర్సీపీ రాజకీయం అనేది ఎంత నీచ రాజకీయం అనేది ఎంత వరస్ట్ అంటే అసలు వీళ్ళకి ఈ జన్మలో బుద్ధి రాదు. వీళ్ళ రాజకీయం ఎప్పుడు కూడా ఎదుటోడి వ్యక్తి మీద వేడడం, వాడు ఎక్కడ దొరుకుతాడని చెప్పి గుంట నక్కల్లాగా చూడడం, వాళ్ళ మీద ఏదో ఒక తప్పుడు రాతలు తప్పుడు ప్రచారాలు చేయడం తప్పితే ఇంకా వీళ్ళకి భవిష్యత్తులో వీళ్ళు ప్రజలకు మంచి చేద్దాం, మంచిగా వాళ్ళకి ఏదైనా సాయం చేద్దాం, మనం కూడా అభివృద్ధిలోకి వద్దాం, వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకొద్దాం, సమాజాన్ని బాగు చేద్దాం అనే ఆలోచన అయితే వీళ్ళకి లేవు. ఎంతసేపు కూడా దోచుకోవడం, దాచుకోవడం, తప్పుడు రాతలు రాసుకోవడం. ఇంకా ఈ నీచ రాజకీయం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీతోనే ఇదే వ్యవహార శైలి కంటిన్యూ అయితే 2029లో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది పూర్తిగా భూస్థాపితం అయిపోద్ది. ఒక్క సీటు కూడా రాదు.